హీరో నాగార్జున విలన్ గా కనిపించనున్నాడు. భిన్న పాత్రల ఎంపికలో ముందుండే ఈ మన్మధుడు ఇకపై మరింత కొత్త పంతాలో వెళ్ళనున్నాడు. ఇందులో భాగంగానే చెర్రీ సినిమాలో ప్రతినాయకుడిగా అభిమానులను అలరించనున్నాడు. చరణ్ హీరోగా తెరకెక్కనున్న తని ఒరువన్ రీమేక్ లో విలన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న విషయమై అనేక సందేహాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే రానా వెంకటేష్, జగపతి బాబు, రాజశేఖర్ ఇలా రకరకాల పేర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడేమో నాగార్జున విలన్ గా కనిపిస్తున్నాడంటూ క్యాంపెయిన్ మొదలైపోయాయి. నిజానికి తమిళ వెర్షన్ చూసి సినిమా బాగుందని నాకు చెప్పడం, విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ త్వరలోనే రానుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ చివరి వారంలో ఈ ప్రాజెక్టు సెట్ పైకి వెళ్లడం ఖాయం. ఈ ఫిల్మ్ ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడట. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలుసు, మందేస్తే లివర్ పోతుందని తెలుసు, కానీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరికి మాత్రం తెలుసు.